బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణమ్మపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఉదయం 11 గంటలకు బల పరీక్షకు హాజరు కావాలన్న ఆదేశాల మేరకు కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో అవిశ్వాసం ఫెయిల్ అయినట్లు కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురు చూసినా సభ్యులు రాలేదని కలెక్టర్ వెల్లడించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ గారి మీద సెక్షన్ 37 కింద ఇచ్చిన నోటీసులు బేస్ చేసుకొని 27/1/2024 తేదీ నాటి కోసం ఎలక్షన్లో పాల్గొనడానికి అర్హత ఉన్న సభ్యులందరికీ ఈరోజు ఉదయం 11 గంటలకి హాజరు కావాల్సిందిగా, విశ్వాస పరీక్షలో పాల్గొనవలసిందిగా నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే ఉదయం 11 గంటలకి సమావేశంలో మేము వచ్చినప్పటికీ కూడా ఎవరు రానందువల్ల ½ అన్ అవర్ పాటు వెయిట్ చేయడం జరిగింది. 11:30 వరకు. అప్పటికి కూడా ఏ ఒక్క సభ్యులు రాలేదు. దానివల్ల మళ్ళా మధ్యాహ్నం 3 గంటలకి సమావేశానికి రావచ్చును అని చెప్పి మళ్ళీ ఎగైన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ని మున్సిపల్ ఆఫీస్ నోటీస్ బోర్డులో వేలాడదీయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం కూడా 3 గంటలకి మళ్ళా సమావేశాల కోసం కోరం కోసం వెయిట్ చేయడం జరిగింది. ఎవరు లేనందువల్ల పూర్తి కోరం వరకు 3:30 వరకు వెయిట్ చేయడం జరిగింది. 3:30 గంటలకు కూడా ఏ ఒక్క సభ్యులు కూడా రానందువల్ల 0 సభ్యులు మాత్రమే సమావేశానికి వచ్చినట్టు రికార్డ్ చేసి ఆమెపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించడం జరిగింది. ది మోషన్ ఈజ్ ల్యాప్స్డ్.